నా జీవితంలో కూడా ఒకసారి అలాగే జరిగింది. అప్పుడు స్కూల్కి బస్ ఎక్కి వస్తా ఉంటుంటే అప్పుడు దాకా నేను పైన ఉన్నానండి, 3వ మెట్టు మీద ఉన్నాను. లోపల ఫుల్ ప్యాక్ అయిపోయి ఉందన్నమాట. ఆఖరి మెట్టు వరకు ఏలాడుతున్నారు కాలేజ్ స్టూడెంట్స్. నేను అప్పుడు స్కూల్ కదా, పైన ఉన్నాను లోపల. గేట్ మీద ఏలాడుతూ ప్రయాణించే వాళ్ళు కానీ, టికెట్ లేని వాళ్ళు కానీ వెంటనే స్పాట్ లో బస్సు ఆపి స్క్వాడ్ లోపలికి వచ్చి టికెట్ ఉందా పాస్ ఉందా చెక్ చేస్తాను. నేను పై మెట్టు మీద ఉన్నాను లోపల. ఈ కురగాళ్ళందరూ ఆ బస్సు చూసి దూరాన స్క్వాడ్ ఉంది అన్నారు. ఈ కంగారులో ఇట్లా అయిపోయి వాళ్ళందరూ లోపలికి వస్తారు, నన్ను కిందకి నెట్టేశారు ఇలా కిందకి. నేను అప్పుడు కరెక్ట్ గా దైవిక వయసు, నా షర్ట్ చూస్తారు, నా బ్యాగ్ కలర్ చూసి రైట్ నువ్వు కూడా ఉన్నావు బోర్డు మీద రారా లాగే చూడు. అప్పుడు దాకా ఉన్నాం కదా, సడన్ గా స్క్వాడ్ వచ్చే టైంకి నువ్వు ఎక్కడ ఉన్నావు అన్నదే ప్రశ్న. తీర్పు జరిగే టైంలో నువ్వు ఎక్కడ ఉన్నావు అన్నదే ప్రశ్న. వింటున్నారా? జీవితంలో ఇది ఒక సత్యం. ఎందుకు చెప్తాను ఇదంతా? స్క్వాడ్ వచ్చే టైంకి నువ్వు ఎక్కడ నిలబడ్డావు? అప్పుడు దాకా లోపలే ఉన్నావు. ప్రభు రాకడ వచ్చే టైంకి నువ్వు ఎక్కడున్నావు? ఇప్పుడు దాకా బాగా ఉన్నానండి, ప్రార్థన లేదు కానీ ప్రార్థనలు ఉండి, ఇప్పుడేనండి ఈ వారమే చర్చ మానేశానండి, ఈ వారమే లోకంలోకి వెళ్ళానండి, అప్పుడే ప్రభు రాకడ వస్తుంది. పరిస్థితి ఏంటి? తీర్పులోకి వచ్చేస్తాం. ఇప్పుడు దాకా చర్చలో ఎన్ని చేశానండి, గొప్ప కార్యాలండి, పాటలండి, కీర్తనలండి, మేము ఎన్ని కానుకలు ఇచ్చామండి, ఎన్ని చర్చికి చేసామండి. మరి ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? తీర్పు రోజున పరిస్థితి ఏంటి? అదే సిద్ధపాటు. అందుకే ప్రతి రోజు పరీక్షించుకోవడం అవసరం. ఏ రోజు ఆయన వస్తారో తెలియదు కనుక మత్తయి సువార్త 24 ఇచ్చాము, 44 వచ్చిన మీరు అనుకోని గడియల్లో మనిషి కుమారుడు వచ్చును గనుక మీరు సిద్ధంగా ఉండండి. మేకప్ యువర్ మైండ్. మీ మనసును సిద్ధపరచుకోండి. ప్రభుకి సమాధానంతో ఉండండి.